నీళ్లు దంచుకొని పోతుండు. ఐటీ కంపెనీలు 7 లక్షల ఉద్యోగులు దొరికేది నోట్ల మట్టు పట్టిండు చంద్రబాబుకు. ఆంధ్రాకు తరలించిండ్రు. ఐటీ కంపెనీలు 6 కంపెనీలు పెద్ద పెద్దయి. 7 లక్షల మంది మనం చదువుకున్న పోరగన్లకు ఉద్యోగులు వచ్చు. ఈ కొడుకు ఎక్కడ ఫోన్ అయిపోయింది కొడుకు. ఈ కొడుకు ఇట్లా చేయొద్దు పాలన. ఏ బస్సు అని పెట్టిండు, ఇదని పెట్టిండు. ఎంత ముస్తాడు, ఎంత రాష్ట్రాన్ని ఎంత ముస్తాడు. 700 కోట్లు, 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అంటే ఆర్బీఐ అంటారు. గవర్నరు నివేదిక ఇచ్చింది ఎంత? 3,30,000 కోట్లు కేసీఆర్ చేసింది 10 ఏళ్లకు. ఈయన 2 ఏళ్ల నడతానికే 4,50,000 కోట్లు. 2 ఏళ్ల నడతానికే ఎక్కడికి వెళ్ళి మొత్తం జాగాలు అమ్ముతాడు. అలా ఏది కొండాల రెడ్డికి, తిరుపతి రెడ్డికి, బామ్మర్దికి, అల్లునికి వీళ్ళందరి కాలువాయి బులోడు కురూపా. ఏమన్నా మంత్రులా వాళ్ళు? వీళ్ళందరికీ బులోడు కురూపా. యాడికెళ్ళి ఆ డబ్బంతా మనది, మన సొమ్ము. ఆయన ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళి పెడుతుండా? కానీ కేసీఆర్ అప్పులు చేసిపోయిండు. వాడికే మిత్రుగాడు తన దగ్గర పైసలు లేవంట. ఏ రేవంత్ రెడ్డి మేడగడ బాంబు పెట్టిండు. పెద్దపల్లి జిల్లా ఓజల మండలం తనుగుల గ్రామము 26 కోట్లతో కట్టిన చెగిడాము. 100 సంవత్సరాలు కొట్టిన ఉసుకొడవది చెగిడం గుల కొట్టిండ్రు. ఇసుక కొరకు నువ్వు చూడిపో. అప్పుడు నేను ఈ రైతులు మొత్తం చెప్పులు మీదకేసుకుంటా. రేవంత్ రెడ్డికి ఎత్తావా చెప్పులు? రేవంత్ రెడ్డికి ఎత్తావా? నాకెత్తావా? నేను రైతులు మొత్తం వేసుకుంటా. ఎందుకు ఇట్లా? రైతులకు బోర్లల్లా చెర్లల్లా నీళ్లు ఉండాలని చేస్తే ఇంతనా అధికారం ఎవడిచ్చిండు? కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ అంటుండు రేవంత్ రెడ్డి. ఏది పెద్దలంగా పెద్ద దళాల మాటలు బోకర్ దళాల మాటలు. ఈ దళాల మాటలు అన్ని బౌడి ప్రజలను బౌడి మబ్బిగా అమ్మి ఓట్లేయించుకొని ఇప్పుడు గద్దెకెక్కి ఏది నాగార్జున సాగర్, శ్రీశైలం పులిసింతల ప్రాజెక్టు, శ్రీశైలం చెప్పని ఇది నాగార్జున సాగర్, పోతిరెడ్డిపాడు, పులిసింత కృష్ణానది 2వ వాట మొత్తం నీళ్లు దంచుకొని పోతుండు చంద్రబాబు. ఈయన గడ్డి వీక్తాడా? చంద్రబాబుకు బూటు పాలిష్ చేస్తాడు. అయ్యాన్ని కాలు మొక్తాడు. చంద్రబాబుకు బాంచగిరి చేస్తుండు. ఆంధ్రులంతా అధికారులంతా సీక్రెట్ ఏరియాలో వాళ్ళే. మొత్తం ఏది సుందిల్లా అన్నారం గేట్ల కిందికెళ్ళి ఉసుక తోడిండు. కమిషన్లకు ఉసుక తోడి అమ్ముతుండు. చూడుబో గేట్లని మొత్తం మేడుగడ గిట్ట మొత్తం ఊరతడి చేసిండు. వీణ అవ్వసొమ్మ, వీణ అయ్యసొమ్మ ఎక్కడికి వెళ్ళి చేసిండు. ఇవి కేసీఆర్ గట్లా చేసిండా? ఏ పాలన మొత్తం ప్రపంచ దేశాలే మెచ్చుకున్నారు కేసీఆర్ ను. ఈ స్పీచ్ ఇస్తా ఉంటే ప్రపంచ దేశాలు చూస్తాయి. ఇట్లా చేసిండు పాలన. ఏమన్నా నెట్టెంపాడు, భీమా, దూలాల నీళ్ళు లేవు. మహబూబ్ నగర్ వలస వైలు అటు నీళ్ళు ఇస్తలేడు. ఇటు ఏది ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్, మినిమానేరు, మానేడ్రామ్, అంతగిరి, రంగనాక్షరు, మల్లన్న సాగర్, కొండపోశమ్మ, మళ్ళా ఎల్లంపల్లి ప్రాజెక్టు వరంగల్ జిల్లా. ఏది అవి మహబూబ్ నగర్, నల్లగొండ, నాగార్జున సాగర్, పులిసింతలు గిట్ట ఇవన్నీ ఎడారి చేసినాక నువ్వెందుకు రా ఉండి మూడగొడక? నువ్వెందుకు రా ఉండి ఏం పాలన చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు పాలన? ఏం పాలన చేస్తున్నావు నువ్వు? రైతులకు కేసీఆర్ కంటే 100% ఎక్కువ నుంచి గల్లెకు రైతు తొడగొట్టు. ఏం పాలన చేస్తున్నావు? మొదలను మబ్బు పెట్టి కరెంట్ అమ్ముతున్నావు, నీళ్ళు ఇస్తున్నావు. ఏంది పాలన? రైతులను మబ్బు కమ్మి 24 గంటల కరెంట్ లేదు. నీళ్ళు ఇవ్వకనే ఇవన్నీ మొత్తం ఎడారి చేసిండు. ఏమంటాడు? భద్రాచలానికి దెబ్బతింటా నీళ్ళు ఇడవపోతే అన్నట్టు రాముడా? నరసాన్ని మునిగిపోలే, నరసాన్ని మునిగలేదు. ఇంత మబ్బుగా అమ్మి మొత్తం దళాల మాటలు, అవుల మాటలు, తుపాకి రాముడు. రైతన్నలు మీరందరు రైతన్నలే కదా, ఇప్పుడు ఇలా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? ఒక్కసారి గట్టిగా చెప్పు. ఏదే నీళ్లు రాక మొత్తం
ఏది గోదావరి లీక కన్నపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్ లాంచ్ చేస్తే ఎందుకు రావు? సుందిల్లా అన్నారం నుంచి ఎస్ఆర్ఎస్పి లిఫ్ట్ ఎస్ఆర్ఎస్పి అంటే పంపింగ్ వాటర్ మొత్తం ఏది కన్నపల్లి పంప్ హౌస్ నుంచి మొత్తం నీళ్లు నింపచ్చు. ప్రాజెక్టు మొత్తం నీళ్లు నింపచ్చున్నాయా? ఈ దేవుడి మాకు ఎందుకు ఎందుకు చేస్తాడు? రాజీనామా పెట్టు, రాజీనామా పెట్టు. రైట్ కాక లాస్ట్ ఒక్క మాట, సిద్దిపేటలో హరీష్ రావు పాలన ఎట్లుంటది? సిద్దిపేటలో హరీష్ రావు పాలన ఎట్లుంటది? హరీష్ రావా మాకు కేసీఆర్ కేటీఆర్ అన్న హరీష్ రావు దేవుడు. తెలంగాణకే పాన రక్షణ చేసిండ్రు. రైతులకు మొత్తం సామరస్యంగా నీళ్ళ మీదంతా పెట్టి ఉంటే డబ్బు. కాళేశ్వరం 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే దానికి అయినాయే 94 కోట్లు. 1,00,000 కోట్లు అయినా నీ బోకర్ అంటాడు. ఈ బోకర్ అవునా? అంతే. బోకర్